ఇది ఆభరణ్ జ్యువెలరీస్ అండి. ఇక్కడ మనకు చూడండి వీఏ డైరెక్ట్‌గా అమౌంట్ అయితే వేసేసాడండి. అది మనకి ఎంత పర్సెంట్ అని కానీ, ఎన్ని గ్రామ్స్‌లో వీఏ తీసుకున్నాడని కానీ మెన్షన్ చేయలేదు. ఇదైతే జాయ్‌లుకాస్ అండి. ఇదైతే ఖజానా బిల్లు. ఈ ఖజానా బిల్లులో అయితే వీఏ చార్జెస్ అంటే తరుగుని కరెక్ట్‌గా మెన్షన్ చేశారండి. ఇప్పుడు మేము లాకెట్ అయితే 0.718 గ్రామ్స్‌లో తీసుకున్నాము. దానికి మనకి వీఏ ఎంత పడుతుందంటే 0.139 ఇట్లా మనకి గ్రామ్స్‌లో అయితే చూపిచ్చారండి. మెన్షన్ చేశారు. దాన్ని బట్టి మనకు అయ్యే అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాడనమాట. హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే తరుగు అంటే బంగారం వీఏ గురించి అయితే మనం తెలుసుకోవాలండి. మనం డబ్బులు ఎక్కడ నష్టపోతాము? బంగారం రేటు దగ్గర అయితే నష్టపోమండి. వాళ్ళు వేసే తరుగులుంటాయి కదా! అక్కడ మాత్రం బాగా నష్టపోతాం. ఎంత నష్టపోతాము? ఎంత తగ్గించుకోవాలి? కనీస అవగాహన అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. 2024 ఫిబ్రవరిలో కొన్నాను, మేలో కొన్నాను, జూన్‌లో కొన్నాను, ఆగస్టులో కొన్నాను బంగారము. అది కూడా వేరు వేరు షాపుల్లో అయితే కొన్నాను. మనం ఉండే ఏరియాలో రకరకాల షాపులైతే ఉంటాయి కదండీ! ఖజానా అని, ఆభరణ్ అని, లలిత జ్యువెలరీస్ అని. ఇంకా ఇవే కాకుండా మనము ఎక్కువగా అలవాటు పడి ఉంటాం కదా! పెద్ద నగల షాపులు మనకు తెలిసినవి అన్నట్లు అవి ఉంటాయి కాబట్టి అక్కడ తరుగులన్నీ కూడా ప్రతి షాప్‌లో కూడా సేమ్ అయితే ఉండవండి. డిఫరెంట్‌గానే ఉంటాయి. వేరు వేరుగా ఉంటాయి. అయితే ఇక్కడ ఈ తరుగుల దగ్గరే కదా జనమందరం మోసపోయేది. డబ్బులు ఎక్కడ నష్టపోతామండి? బంగారం ధర ఒకటిగానే ఉంటది అన్ని షాపుల్లో కూడా. ఇన్ని గ్రామ్స్‌కైతే ఇంత బంగారం ధర అని వేస్తారు. కానీ మనం డబ్బులు నష్టపోయాము, ఎక్కువ తరుగు పడింది. ఇవన్నీ ఎక్కడొస్తాయంటే తరుగుల దగ్గరే కదా డబ్బులు నష్టపోయేది మనము. ఈ ఫస్ట్ పాయింట్ గురించైతే తెలుసుకుందాం. మనకి ఫెస్టివల్స్ వస్తాయి కదండీ! దీపావళి, న్యూ ఇయర్ అని, దసరా అని, శ్రావణ మాసం. ఈ టైంలో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా ఆఫర్ అని పెడతారు. ఎక్కడ ఆఫర్ అండి? బంగారం తగ్గింపు దగ్గర ఆఫర్ పెట్టరు. వీఏ చార్జెస్ దగ్గర అంటే తరుగు కూలీ దగ్గర ఆఫర్ పెడతారు గానీ బంగారాన్ని మాత్రం తగ్గించరు. ఫిబ్రవరిలో నేను ఒక రింగ్ తీసుకున్నాను జాయ్‌లుకాస్‌లో. అక్కడ ఆ రింగ్‌కి ఎంత వేశారంటే తరుగు 27% అయితే తరుగు వేశారండి. ఇప్పుడు ఆఫర్ ఉంది. 50% ఆఫర్ ఉందని కూడా చెప్పారు. 13.5% తరుగైతే వేశారు. దాని ప్రకారం మేము బిల్ పే చేసేసాము. లలిత జ్యువెలరీస్‌లో మాత్రము 50% అయితే వెయ్యరండి తరుగు మీద. 25% అది కూడా పెద్ద పెద్ద నగలుంటాయి కదా! అన్‌కట్ డైమండ్స్ వాటి మీద అయితే వేస్తారు. ఇక 10% అనేది కూడా నేను చూసాను. ఇక ఖజానాలో గూడా అంతే 25%, 10% ఇంకా అలా వజ్రాలు. లాస్ట్ మంత్‌లో మేము ఖజానాలో వెండి పట్టీలైతే తీసుకున్నాము. అక్కడేం రాసుందంటే వీఏ చార్జెస్ ఉండవు వెండి వస్తువుల మీద అనుంటే మేము ఆయన్ని అడిగామనమాట. మరేంటి కాలి పట్టీలకి వీఏ చార్జెస్ ఏశారు అనంటే ఆ కౌంటర్ బాయ్ ఏమన్నాడంటే అన్నిటికి వెయ్యము, కొన్నిటికి మాత్రం వేస్తాము. అంటే దేవుడి బొమ్మలు గానీ, ఆవు, దూడ బొమ్మలు అలా ఉంటాయి కదండీ కాలి పట్టీలు. వీటన్నిటికి కూడా వీఏ చార్జెస్ ఉంటుంది. ఇక కొన్ని వెండి వస్తువులుంటాయి. అంటే బిందె, గిన్నెలు, చిన్న పిల్లలకి అన్నప్రాసన చేసే గిన్నెలు లాంటివి, గ్లాసెస్, స్పూన్స్ వాటికైతే అస్సలు వీఏ అనేదే ఉండదంటండి. ఎవరైనా వెండి వస్తువులు కొనాలి అనుకున్నప్పుడు ఎలాంటి వస్తువులకు వీఏ చార్జెస్ ఉంటాయో, ఎలాంటి వాటికి ఉండవో కూడా క్లియర్‌గా చెక్ చేసుకోండి. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ 50% తరుగు తగ్గిస్తారు అని జాయ్‌లుకాస్‌లో మాకు చెప్పారు కదండీ! అంటే 2 జతల ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. ఒక రింగ్ తీసుకున్నాం. ఆ రింగ్‌కైతే 27% వీఏ ఉంది. మేము అడిగాము 27% వీఏ ఉండేదేంటండి అంత ఎక్కువ ఉంటదా అనంటే వాళ్ళేమన్నారంటే చైన్స్‌కి తగ్గుతుంది. ప్లెయిన్ ఉంటాయి కాబట్టి, లాంగ్ ఉంటాయి కాబట్టి వాటికి వీఏ చార్జెస్ తగ్గుతాయి. కానీ ఇక్కడ చిన్న చిన్న వస్తువులకేంటంటే డిజైన్ ఉంటుంది కాబట్టి వీఏ చార్జెస్ అనేవి ఎక్కువుంటది అని అన్నారు. ఓకే. అంతవరకు ఓకే. మేము 50% తగ్గిస్తున్నామని చెప్పేసి అన్నారు. 13.5 వేశారు. 27 గాని తగ్గించారు. లాభం లేకుండా మనకు 50%కి ఎందుకు తగ్గిస్తారు అని ఎవరు ఆలోచించరు. తగ్గిచ్చారనే చూస్తాం కానీ అసలు ఎందుకు తగ్గించారనేది కూడా తెలీదు. వాళ్ళు డీటెయిల్స్ మనకెందుకు చెప్తారండి. అయితే ఇదివరకు చెప్పున్నాను కదండీ! మాకు తెలిసిన కంసాలి ఉన్నాడు. గోల్డ్ చైన్ తీసుకొని చాలా మోసపోయాము అని చెప్పి ఒక వీడియో కూడా చేసున్నాను కదా! అయితే ఆయన్ని అడిగామనమాట. గోల్డ్ షోరూమ్‌లో మనకి 50% తరుగు కింద ఇస్తున్నారు. మీరు ఎక్కువేస్తారు కదా! అనంటే ఆ రింగ్‌కి అసలు తరుగే 13.5 ఉంటది. కాకపోతే వాళ్ళేంటంటే ఫెస్టివల్స్ టైంలో డబల్ చేసి దాన్ని మనకు 50% ఇస్తున్నట్లుగా మనకు చూపిస్తారు. అంతేకాని 13.5 ఇంకా ఎక్కువే వేస్తారు. నాకు తెలిసి ఒక 11.5, 11 అట్లా ఉంటది. ఇంకా వాళ్ళేంటంటే ఇంకా యాడ్ చేస్తారు. ఇక 50% తగ్గిచ్చామని చెప్తారు అని మాత్రం ఆయన చెప్పారండి. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ ఆయనైతే అలా చెప్పారు. జాయ్‌లుకాస్ వాళ్ళు మాకు నోటితో చెప్పారండి 27% ఉంటే మేము 13.5 చేస్తున్నాము. 50% మీకు తరుగు తీసేస్తున్నాము అన్నట్టుగా చెప్పారు. అంతేగాని ఇక్కడ బిల్లులో అయితే మెన్షన్ చేయరు. డైరెక్ట్‌గా అమౌంట్ అయితే మెన్షన్ చేస్తారు. మే నెలలో 23 గ్రాముల తాళి చైన్ తీసుకున్నాను కదండీ ఖజానాలో. అది వీడియో కూడా చేశానులెండి. అప్పుడు గోల్డ్ అబ్జర్వ్ చేశాను. చాలా షైనింగ్ అయితే ఉంటది గోల్డ్ మాత్రం. రోజు చూయించిన కౌంటర్ బాయ్ మాత్రం చాలా డిఫరెంట్‌గానే ఉన్నాడు. అందరైతే లేరు అలా. కానీ ఆ అబ్బాయి ఒకడే వేరుగా ఉన్నాడు. బిల్ అయితే రఫ్‌గా వేశాడు వైట్ పేపర్‌లో. ఇది రఫ్‌గా ఏసిన బిల్లేను. ఇక కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాము అన్నట్టుగా అన్నారు. మేమేమనుకున్నాం మహా అయితే 2, 3 వేలు తగ్గిస్తారు కానీ ఎక్కువ ఏం తగ్గించరు కదా! అన్నట్లుగా మేము వేరే షాప్‌లో కూడా చూసుకుంటామని చెప్పేసి ఇంకా బయలుదేరితే వాళ్ళేమన్నారంటే మెయింటెనెన్స్ అక్కడ ఉన్నారు ఒకతను. ఆయనేమన్నాడంటే మీరు సిటీలో ఎన్ని షాపులు తిరిగినా గానీ, ఎన్ని గోల్డ్ షోరూమ్‌లో తిరిగినా గానీ మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తారు. అన్ని మంచి మోడల్స్ ఉంటాయి. మీకే అర్థమవుతుంది. వెళ్లి చూడండి అంటే, సరే మేము మామూలుగా వెళ్ళామండి. ఎప్పుడు జాయ్‌లుకాస్‌కి వెళ్తాం కదా! చాలా ఇయర్ రింగ్స్
రింగ్స్ చాలా కొనే ఉన్నాము. అక్కడికి వెళ్తే అంటే వితిన్ 10 మినిట్సే కదండీ! ఆ షాప్‌కి, ఈ షాప్‌కి గ్యాప్ ఉంది. అయితే ఆ 10 మినిట్స్ మనకి ఎక్కువ టైం అంటే ఒక 2, 3 డేస్ అలా ఆగి వెళ్తే మనకు అర్థమయ్యేది కాదేమో. ఒక 10 మినిట్స్ తేడాతో ఉండటం వల్ల నేను జాయ్‌లుకాస్ వెళ్ళగానే అక్కడ గోల్డ్ అంతా అసలు చాలా డల్‌గా ఉందనమాట. షైనింగ్ లేదు. పాత బంగారంలానే ఉంది. మొత్తం అసలు పేలిపోయినట్లుగా అంటే మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం చూడండి. అలాగే ఉంది. ఆ కొత్త గోల్డ్ అంతా మిర్రర్స్‌లో చూస్తే అంతే ఉంది. వీఏ చార్జెస్ అబ్జర్వ్ చేసాం. వీఏ చార్జెస్ సేమే ఉన్నాయండి. దగ్గరగానే ఉన్నాయి. పెద్ద తేడా అయితే లేవు. జాయ్‌లుకాస్‌లో ఇక మోడల్ కూడా చూడాలనిపించలేదు. ఇంకంతా పాతగానే అనిపిస్తుంది. ఇక వెంటనే మళ్ళీ ఖజానాకి వచ్చాము. అదే చైన్ బిల్ వేయించాము. బిల్ వేయించేసి తరుగు దగ్గర అన్ని డీటెయిల్డ్‌గా మా హస్బెండ్ అన్నీ అడిగారు. కాలిక్యులేట్ చేశారు. దానివల్ల వాళ్ళు కూడా ఎక్కువ వేయడానికి ఆస్కారం లేకుండా ఉంది. మొత్తం కాలిక్యులేట్ చేశాక ఆ అబ్బాయి కౌంటర్ బాయ్ చెప్పిందేమో 1,85,000 మాకొచ్చింది మాత్రం 1,72,000, 73,000 అంత వేరియేషన్ అయితే ఉంది. మేము చాలా సార్లు బంగారం కొన్నాం ఖజానాలో కూడా. ఆ అబ్బాయి ఒక్కడే వేరుగా ఉంటాడు. మేము తర్వాత కూడా చాలా సార్లు వెళ్ళాము అక్కడికి. షార్ట్ చైన్స్ మళ్ళా వెండి వస్తువులు కొనటానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి మా దగ్గరకు కూడా రాలేదనమాట. ఎందుకంటే ఎక్కువ బిల్లు వేశాడు కదా! 12,000, 10,000 ఎక్స్‌ట్రా వేసున్నాడు కదా! అలా అంటే రఫ్‌గా వేసినా కానీ ఏదో ఒక 5,000 ఎక్స్‌ట్రా వేయాలి కానీ 10, 12,000 ఎక్కువేశాడు. కాబట్టి ఆ అబ్బాయి మేమెప్పుడు వెళ్ళినా కానీ కొంచెం దూరంగానే ఉంటారు. వేరే వాళ్ళైతే చూపిస్తారు. ఎక్కడ నష్టపోతున్నామో అర్థమైంది కదండీ! బంగారం ధర దగ్గర ఎక్కడ నష్టపోము మనం. నష్టపోయేదంతా తరుగుల దగ్గరే. థర్డ్ పాయింట్ గోల్డ్ షోరూమ్‌లో కూడా పాత బంగారం అమ్ముతారా? ఖచ్చితంగా అమ్ముతారంటండి. ఇక్కడ మేము ఖజానాలో తీసుకున్న చైన్ ఉంది కదా! బిల్లు వేయించాము. బిల్లు వేస్తే వాళ్ళేం చేశారంటే బిల్లు వేసి ఒక 10 నిమిషాలు దేవుడి ముందు ఉంచేసి ఇస్తారనమాట. మనకు బిల్లు, మనం కొన్న నగలు అవి మన చేతికిస్తారు. నగలు తీసుకునే టైంలో మా హస్బెండ్ అడిగారు. "మీరు ఎందుకు ఒక 5% గూడా వీఏ చార్జెస్ తగ్గించరు? తరుగు దగ్గరే గదా! మాకు డబ్బులు ఎక్కువ పడేది. అక్కడ కనీసం 5% అనో, ఒక 2% అసలు తగ్గించరు ఎందుకని? తరుగు ఎంతుంటే అంత వేస్తున్నారు. జాయ్‌లుకాస్‌లో మాత్రం 50% వేస్తారండి. 24 ఉంటే 12% వేస్తారు. లేదా 10%, 5% అలా తగ్గిచ్చిస్తారు. మీరెందుకు తగ్గించట్లేదు? వీఏ అసలు తగ్గించడం అనేది ఎందుకుండదు" అనంటే ఆయనేమన్నారంటే, "మీరెప్పుడన్నా జాయ్‌లుకాస్‌కి వెళ్లారా?" అనంటే, "మేము ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే గదా! అక్కడికి వెళ్ళేసొచ్చాము" అని అన్నాం. అంటే అప్పుడు ఆయనన్నారు, "మీకు గోల్డ్ ఎలా ఉంది? అక్కడ ఆ షోరూమ్‌లో గోల్డ్ మీరు చూడగానే ఇక్కడి నుంచే వెళ్లారు కాబట్టి అక్కడ చూడగానే మీకెలా ఉంది" అనంటే, మోడల్స్ లేవని చెప్పాం మేము మామూలుగా. అంటే ఆయనేమన్నారంటే, "కాదు పాతగా గూడా ఉందా? లేదా బంగారం" అనంటే, కొంచెం ఉంది పెద్ద తేడా లేదంటే, పెద్ద తేడా కాదు ఎక్కువ తేడానే ఉంటది. వాళ్ళ ప్రాసెస్ వేరుగా ఉంటది. మా ప్రాసెస్ వేరుగా ఉంటది. వాళ్ళకి స్టాక్ ఎక్కువుంటది. ఆ స్టాక్ సేల్ అవ్వటం కొంచెం తక్కువగా ఉంటది. కాబట్టేంటంటే ఆ బంగారం పాతబడే ఉంటది. పాతగానే ఉంటది. ఇక్కడ మేమేంటంటే మోడల్స్ ఎప్పటికప్పుడే చేంజ్ చేస్తా ఉంటాము కాబట్టి, మాకు కొత్త బంగారం ఎప్పటికప్పుడే వస్తూ ఉంటది. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ మొత్తానికైతే జాయ్‌లుకాస్‌లో బంగారం చాలా డల్‌గా, పాతగా ఉంది. రెగ్యులర్‌గా యూజ్ చేసేదానిలానే ఉంది. ఖజానా వాళ్ళు మరి ఏం చేస్తారో తెలీదు. పాలిష్ ఏమైనా పడతారేమో ఎప్పటికప్పుడు. మనకు ఆ డీటెయిల్స్ అయితే తెలీదు కదండీ! తెలియకుండా మనమైతే ఏమి అనలేము. కానీ కంటితో చూసిన విధానం ప్రకారము ఖజానాలో గోల్డ్ అయితే చాలా బావుంది. లలితలో గూడా కొన్నాం కదండీ! 2 బ్రేస్లెట్‌ల దాకా కొన్నాం కదా! అక్కడ గూడా అంతే గోల్డ్ చాలా పాతగానే ఉంది. అంటే జాయ్‌లుకాస్ కంటే కొంచెం బెటర్‌గా ఉంది. కానీ జాయ్‌లుకాస్ అంత పాతగా అయితే లేదు. ఆ గోల్డ్ కొంచెం బెటర్ ఉంది. కానీ అక్కడ విఏ చార్జెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. జాయ్‌లుకాస్‌లో విఏ చార్జెస్ బావుంటాయి కానీ బంగారం అయితే పాతగానే ఉంటది. ఇక ఖజానాలో అయితే మాత్రం గోల్డ్ బానే ఉంటుంది. తరుగు మనకి ఎంతవరకు వేయాలో అంతవరకు వేస్తారు. కాకపోతే కొంచెం జాగ్రత్తగానే మనం కాలిక్యులేట్ చేసుకొని తరుగు వేయించుకోవాలి. మిగతా జ్యువెల్లరీస్‌లో మాత్రం తరుగు చాలా ఎక్కువే ఉంటదండి. మనకు తెలిసిన వాళ్ళుంటారు కదండీ! వాళ్ళకి పెద్ద షాపులే ఉంటాయి. వాళ్ళు మనకు తెలుసు కదా! అని మనం వెళ్తాము. వాళ్ళేం చేస్తారంటే బంగారం ధర గూడా ఎక్కువేస్తారు. ఏమన్నా అడిగామనుకోండి టాక్స్ వేస్తారు. మేము పైనుంచి తెప్పించుకోవాలి. ఇవన్నీ రీజన్స్ చెప్తారు. ఇక తరుగంటారా అది లెక్కలేనంత ఉంటదనమాట. చాలా ఎక్కువుంటది వాళ్ళ దగ్గర కొన్న బంగారము. ఆభరణంలో మేము ఒక నెక్లెస్ అయితే తీసుకున్నాము. ఆభరణం వాళ్ళు కూడా చూడండి నెక్లెస్‌కి వీఏ చార్జెస్ ఎలా వేశారంటే డైరెక్ట్ అమౌంటే వేశారు. ఇప్పుడు వాళ్ళు ఇన్ని గ్రామ్స్ మేము తరుగు వేస్తున్నాము. లేదా ఇంత పర్సెంట్ అయితే వేస్తున్నామని కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. మేము ఈ నెక్లెస్ కొనింది 2020 కాబట్టి మాకంత ఫుల్ డీటెయిల్స్ తెలియక వాళ్ళు ఎంత అమౌంట్ వేశారో అంత పే చేసేసి వచ్చాము. ఇది జాయ్‌లుకాస్ బిల్లు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే మనకి నోటితో చెప్పారండి. 27% వీఏ చార్జెస్ ఉంటే మేము 50% ఇస్తున్నామని చెప్పారు. అంతేకాని ఇక్కడ అసలు ఏం మెన్షన్ చేయట్లేదు. గ్రామ్స్ గాని, పర్సెంటేజ్ కానీ ఇక డైరెక్ట్‌గా అమౌంట్ వేశారు. లలితాలో మేము బ్రేస్లెట్స్ కొన్నాం కదండీ! జ్యువెల్లరీ వాళ్ళు వీఏ వేశారు. 13.49% అయితే వేశారు. 3.952 గ్రామ్స్ ఉంటే దానికి ఇది వీఏ పర్సెంటేజ్ వేశారు. నెక్స్ట్ ఇంకా అమౌంట్ వేశారు. అయితే ఈ లలితాలో వీఏ మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. నేను ఖజానాలో చూసాను, జాయ్‌లుకాస్‌లో చూసాను. అక్కడ బెటర్‌గానే ఉంది కానీ నేను బ్రేస్లెట్ ఖజానాలో గూడా చూసాను. ఎక్కువ గ్రామ్స్ ఉంది. తక్కువ వీఏ ఉంది.
లలితాలో తీసుకున్న బ్రేస్లెట్ అయితే తక్కువ గ్రామ్స్ ఉంది. విఐ చాలా ఎక్కువ వేసేసాడనమాట. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. 2 బ్రేస్లెట్లకి వేరియేషను, అక్కడ ఎన్ని గ్రామ్స్, ఇక్కడ ఎన్ని గ్రామ్స్, తరుగు అక్కడ ఎంత ఏసారు, ఇక్కడ ఎంత ఏసారు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖజానాలో కూడా మేము బంగారం కొన్నాము. ఒక షార్ట్ చైన్ తీసుకున్నాము. 8.121 ఉంటే దానికి మనకి తరుగు ఎంత ఏసారండి, 1.169 అంటే 1 గ్రాము చిల్లరైతే వేశారు. ఇప్పుడు 1 గ్రాము ఇంటూ మనకి ఆ రోజున్న బంగారం రేట్ ఉంటది కదా! అది వేస్తామనమాట. అదే తరుగొస్తది. ఇప్పుడు వాళ్ళు పర్టిక్యులర్‌గా విఏ ఎన్ని గ్రామ్స్ ఉందో, అంటే తరుగు ఇంత పోతుంది అని మనకి మెన్షన్ చేశాడనమాట బిల్లులో. ఖజానా వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. లలిత వాళ్ళు మనకి తరుగు గురించి మెన్షన్ చేస్తున్నారు. ఆభరణ్ వాళ్ళు కానీ, జాయ్‌లుకాస్ వాళ్ళు కానీ, ఇక బయట పెద్ద షాపుల వాళ్ళు కానీ అసలు ఈ విఏ గురించి మెన్షన్ చేయరనమాట. డైరెక్ట్ అమౌంట్ వేస్తారు. ఆ మెన్షన్ చేయటం వల్ల ఎప్పుడైనా మనం నగలు మార్చుకోవాలన్నప్పుడు మనకి ఇంత తరుగు పోతుందనే ఒక ఐడియా ఉంటదండి. నిన్న మా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆ అమ్మాయి గోల్డ్ వీడియోస్ ఎప్పటినుంచో చూస్తుందంట. ఎందుకంటే రేపు సమ్మర్‌లో వాళ్ళ పాపకి ఫంక్షన్ చేసుకోవాలి. నేను గోల్డ్ కొనాలి. కొంచెం క్లారిటీగా ఉంటది. నేను విఏ చార్జెస్ కానీ, బంగారం రేటు ఇవన్నీ వాటి కోసం నేను ముందు నుంచే చూస్తా ఉంటాను. నీది కూడా చూస్తుంటాను. అలాగే వాళ్ళయి కూడా వేరే వాళ్ళయి కూడా చూస్తుంటాను అని చెప్పింది. ఇక్కడ మా ఫ్రెండ్ అడిగిన క్వెషన్ అయితే క్లియర్‌గా వినండి. నేను 4 నెలల క్రితము 8 గ్రాములు కొంటే 8 గ్రాములకి 7,500 తరుగు పడింది. అప్పుడు గ్రామ్ ఎంతండి, 6,700. తరుగు 7,500 పడిందనమాట 8 గ్రాములకే. అదే 8 గ్రాములు ఇప్పుడు వాళ్ళకి 6,000 చిల్లర పడిందంట. ఇప్పుడు బంగారం బాగా పెరిగింది కదా! మరి తరుగు ఒక 8,000 అయినా పడుండాలి కదా! కానీ 6,000 పడింది అని ఆ అమ్మాయి క్వెషన్ ఏస్తుంది. అది వేరే వీడియోలో చూసిందంట ఇయర్ రింగ్స్ గురించి. అదే ఆ అమ్మాయి డౌటు. 8 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అంట. 6,000 తరుగు వేసింది. నువ్వు ఆగస్టులో షార్ట్ చైన్ కొన్నాను 8 గ్రామ్స్‌కి అని వీడియో చేసావు కదా! మరి తరుగు ఎందుకు 7,500 ఉంది అప్పుడే. మరి ఇప్పుడెందుకు తగ్గింది అని ఆ అమ్మాయి నన్ను క్వెషన్ చేసిందండి. నేను బిల్లు మొత్తం కూడా చూపించానండి నెక్లెస్. దానికి ఎదురుగా ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎంత తరుగు వేశారు అనేది బిల్ ఫుల్‌గా చూపించాను. అలా కాకుండా వేరే బిల్లు చూపించేసి ఓన్లీ డబ్బుల వరకు ఇంత రేట్ పడింది, ఇంత రేట్ పడిందని సగమే చూపించామనుకో చాలా ఇబ్బందండి. ఎందుకంటే వాళ్ళు కూడా కష్టపడి రూపాయి దాచుకొని బంగారం కొనాలి అనే ఉద్దేశంతో ఉంటారు. ఇప్పుడు మనం ఏదో వీడియోస్ కోసము, మన మానిటైజేషన్‌లు, మన వ్యూస్ కోసం, మన డబ్బుల కోసం వేరే బిల్లుని తెచ్చి జస్ట్ అమౌంట్ వరకే చూపిస్తూ అలా చెప్పటం కూడా తప్పే. ఇక్కడ నెక్లెస్ అని ఉందా, దానికి ఇన్ని గ్రామ్స్ ఇది అవన్నీ కూడా చూపిస్తే ఏమవుతుందంటే వాళ్ళకొక క్లారిటీ ఉంటది. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్‌లో కొన్ని నిజాయితీ కూడా ఉండాలండి. ఆ అమ్మాయి అంత బాధపడింది కాబట్టి నేను బిల్స్‌తో సహా నేను చూపించాను. ఇది చైను, ఇట్లా ఇయర్ రింగ్స్ అని చెప్పేసి నేను ఆ షాప్ పేరు కూడా చూపిస్తూ అలా వీడియో చేశాను ఈరోజు. సో, ఆ అమ్మాయికి ఒక క్లారిటీ వచ్చి ఉంటది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరెవరైనా బంగారం కొనాలి అనుకోని నష్టపోకుండా ఉండాలి అనుకునేవాళ్ళు ఎవరైనా కానీ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా చెక్ చేసుకోండి. మీ అందరూ బంగారం కొనాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్. బై బై.